ద్విజప్రియ సంకష్టి చతుర్థి అనేది హిందూ ధర్మంలో పవిత్రమైన పండుగల్లో ఒకటి. దీన్ని ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి తిథిలో జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు గణేశుణ్ణి ఆరాధించి పాపాలను తొలగించుకునేందుకు, సుఖ సంతోషాలను పొందేందుకు పూజలు చేసి ప్రార్థిస్తారు. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత గణేశుణ్ణి ఆరాధించడం. ఈ రోజున గణేశుణ్ణి ఆరాధించడం ద్వారా అన్ని రకాల అడ్డంకులను తొలగించుకుని సుఖ సంతోషాలు పొందవచ్చునని నమ్మకం. ఈ ద్విజప్రియ సంకష్టి చతుర్థి నాడు భక్తులు ఉపవాసం ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక పూజా విధానం చూసినట్లయితే వేకువఝామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని పవిత్రంగా శుభ్రంగా ఉండాలి. గణేశుని విగ్రహాన్ని ఒక ఎరుపు వస్త్రంపై ఉంచి ఇక పూజా సామాగ్రి కొరకు పువ్వులు, నైవేద్యానికి అవసరమైన బోండీ లడ్డు, అరటిపండు ఇంకా ఇతర వస్తువులను సిద్ధం చేసుకోవాలి. గణేశ మంత్రాలను జపిస్తూ గణేశ చాలీసా చదవాలి. పూజానంతరం ఆర్తి నిర్వహించి కుటుంబ సభ్యులకు ప్రసాదాన్ని పంపిణీ చేయాలి. అయితే ఈ పూజలో చంద్రుణ్ణి ఆరాధించడం కూడా ముఖ్యమే. చంద్రోదయానంతరం చంద్రునికి అర్ఘ్యం సమర్పించి నైవేద్యం నివేదించి పూజించాలి. ఈ పండుగకు సంబంధించిన ద్విజప్రియ సంకష్టి చతుర్థి కథ చదువుకోవాలి. ఈ కథ ప్రకారం విశ్వాసంతో కూడిన భక్తులు గణేశుణ్ణి ప్రార్థించడం ద్వారా తమ జీవితంలోని కష్టాలను అధిగమిస్తారని నమ్మకం. విశ్వాసం మరియు భక్తితో కూడిన ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా తమ కోర్కెలను నెరవేర్చుకోవచ్చునని భక్తుల నమ్మకం. ఈ విధంగా ద్విజప్రియ సంకష్టి చతుర్థి అనేది భక్తులకు, ముఖ్యంగా హిందువులకు ప్రత్యేకమైన రోజు, ప్రత్యేకమైన పండుగ. ఇది గణేశుని మీద ఉన్న విశ్వాసాన్ని, ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక సమాచారాల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.